వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ హెయిర్ లాస్ అవుతూ ఉందా, మళ్ళీ రీగ్రోత్ అవ్వట్లేదా? అలా అయితే కనుక ఈ రోజు మేడం ఒక మంచి రెమెడీ చెప్పబోతున్నారు. అదేనండి, సో మనం ఇంట్లో బాగా దొరికేది కొబ్బరి నూనె మన అందరికీ ఇంట్లో దొరుకుతుంది. దీంతో పాటు మెంతులు కూడా మన ఇంట్లో దొరుకుతాయి. సో ఈ రెండింటిని నేను చెప్పినట్టు ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్ గా మనం హెయిర్ కి అప్లై చేసుకుంటే కనుక షూర్ గా అంటే డాండ్రఫ్ ప్రాబ్లం కానివ్వండి, ఇచ్చింగ్ ఇట్లాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా హెయిర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అని చెప్పేసి అంటున్నారు. ఎలానో తెలియజేయండి. మనతో పాటు ఉన్నారు చావన్స్ హెయిర్ క్లినిక్ నుంచి ఫౌండర్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ శ్వేత గారు. సో మేడం ద్వారానే విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, మన ఇంట్లో దొరికే మెంతులు అంటే కొబ్బరి నూనె, ఈ రెండింటితో ఈ రోజు ఒకటి ప్రిపేర్ చేస్తాము. యాన్ని రెగ్యులర్ గా పూసుకుంటే కనుక హెయిర్ కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా తగ్గిపోతుంది అంటున్నారు. అసలు ఫస్ట్ అంటే ఈ రెమెడీ మనం ప్రిపేర్ చేసే ముందు అసలు ఈ ప్రాబ్లమ్స్ మనకి ఈ టైంలో ఎందుకు వస్తా ఉన్నాయి? సో మనం జనరల్ గా చూసినట్టయితే కనుక హెయిర్ ఫాల్ రీజన్స్ లోకి వచ్చేటప్పటికి మనకి మెయిన్ రీజన్ వచ్చేసి హెరిడిటరీ అండి. అదే కాకుండా మనకి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, మెడికల్ కండిషన్స్ వల్ల, స్ట్రెస్ వల్ల, డే టు డే లైఫ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల, లో న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ సమస్య అనేది వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ లోకి వచ్చేటప్పటికి మనకి మెంతులలో చూసినట్టయితే కనుక అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం అన్ని ఉంటాయి అన్నమాట. సో ఈ మెంతులు మనకి హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడానికి, అలాగే హెయిర్ రీగ్రోత్ ప్రమోట్ చేయడానికి, అండ్ ఆల్సో మనకి డాండ్రఫ్ ని కంట్రోల్ చేసుకోవడానికి, డ్రై అండ్ ఇచ్చీ స్కాల్ప్ ప్రిపేర్ చేసుకోవడానికి, మన హెయిర్ టెక్స్చర్ అనేది సిల్కీ అవ్వడానికి, అండ్ ఆల్సో లాస్ట్ థింగ్ మనకి ప్రీమేచ్యూర్ గ్రేయింగ్ కి కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మీకు సొల్యూషన్ కావాలి అని అంటే మనం ఈ మెంతులు తీసుకోవడం వల్ల, ఇందులో ఉన్న ప్రోటీన్స్ వల్ల, మనకి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే మేడం, మనం కొబ్బరి నూనె కూడా వాడుతున్నాం. మనము అంటే ఆయిల్ ఉండాలి అని చెప్పేసి కొబ్బరి నూనె వాడుతున్నాం. ఎస్ అండి. సో కోకోనట్ ఆయిల్ వచ్చేటప్పటికి మనకి ఏమవుతుందంటే మన స్కాల్ప్ ని నరిష్డ్ గా ఉంచుతుంది అనమాట. అండ్ కోకోనట్ ఆయిల్ కూడా మనకి హెయిర్ ఫాస్టర్ గా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో అది మనకి సేమ్ ప్రీమేచ్యూర్ గ్రేయింగ్ నుంచి కూడా ప్రివెంట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనకి కోకోనట్ ఆయిల్ అండ్ అలాగే మెంతులు అన్నవి ఉన్నాయో, ఈ రెండు మిక్స్ చేసుకొని మనం స్కాల్ప్ కి అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అండ్ ఆల్సో హెయిర్ టెక్స్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కూడా మన ప్రేక్షకుల కోసం చూపిస్తారా? ఓకే అండి. ఫస్ట్ మనం ఒక స్మాల్ బౌల్ తీసుకొని ఆ బౌల్ లో కోకోనట్ ఆయిల్ ని మనం వేసుకోవాలండి. అంటే మనం బాయిల్ చేసుకున్నప్పుడు ఏమైనా లో ఫ్లేమ్, హై ఫ్లేమ్, ఇట్లా ఏ ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మేడం? కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటే మనకి మెంతుల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా దాంట్లోకి అబ్జర్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆయిల్ తీసుకొని లైట్ గా హీట్ అయిన తర్వాత అందులో మనం పెట్టుకున్న మెంతులు కూడా వేసుకోవాలన్నమాట. ఓకే మ్యామ్. ఇలా ఎంతసేపు మనం బాయిల్ చేసుకోవాలి మేడం? కొంచెం బాగా బాయిల్ అవ్వాలండి. ఒక 10 to 15 minutes మొత్తం అంతా కూడా మనం బాయిల్ చేసుకోవాలి. మేడం, దీంతో పాటు అంటే మనం ఇలా అప్లై చేసుకుంటాం కదా ఆయిల్ ని, ఆయిల్తో అప్లై చేసుకుంటాం. దీంతో పాటు మనం ఏమైనా ఫుడ్, డైట్ ఇట్లాంటి ఏమన్నా కరెక్ట్ పాటించాలి అంటారు? సో మనకి చెప్పాను కదండి, మెయిన్ డైట్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఓన్లీ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కాకుండా ఇంటర్నల్ గా మనకి మంచిగా ఐరన్ రిచ్, ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవడం వల్ల, మనకి బయోటిన్ ఉన్న డైట్ తీసుకోవడం వల్ల హెయిర్ అనేది మనకి ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీంతో పాటు మన ఫుడ్ గురించి అయితే ఇప్పుడు చెప్పారు, తీసుకోవాలి డైట్ అని చెప్పేసి. ఈ ఆయిల్ ని మనం తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు మనం తలగుంచుకోవాలి? సో ఇప్పుడు మనం ఈ ఆయిల్ ని ఫస్ట్ ఒక కంటైనర్ లోకి స్టెయిన్ చేసేసుకోవాలండి. స్టెయిన్ చేసుకున్న తర్వాత దాన్ని స్టోర్ చేసుకోవచ్చు, అదేం పాడవదు. సో ఈ ఆయిల్ అనేది మనం వీక్లీ 2 times ఆర్ వీక్లీ 3 times నైట్ పడుకునే ముందు అప్లై చేసుకొని మళ్ళీ మార్నింగ్ రోజు వాష్ చేసేసుకోవచ్చు. ఓకే మేడం, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, ఎవరి హెయిర్ ఫాల్ అవ్వడం కానీ, డాండ్రఫ్, స్టిక్కీ డాండ్రఫ్ ఉంటది. సో స్టిక్కీ డాండ్రఫ్ ఉందంటే చాలా రకాల కెమికల్ మెడిసిన్స్ అవి వాడుతూ ఉంటారు. సో మన దగ్గర అంటే చావాన్స్ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సో మనం ఈజీగా త్వరగా క్యూర్ చేసుకోవడానికి? సో ఇప్పుడు డాండ్రఫ్ అనేది మన స్కాల్ప్ లో ఆయిల్ సెక్రేషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల వస్తుందండి. సో వచ్చినప్పుడు మనకు కొంచెం స్కాల్ప్ అనేది కూడా మొత్తం అంతా కూడా స్టిక్కీగా, రెడ్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో డాండ్రఫ్ తగ్గించుకోవడానికి మనకి చవాన్స్ లో లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అండ్ అలాగే యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉండవచ్చు. సో ఇది వాడడం వల్ల మీకు హెయిర్ రీగ్రోత్ అవుతుంది, అలాగే హెయిర్ ఫాల్ సమస్య నుంచి కూడా మీరు బయటపడవచ్చు. మేడం, ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, చిన్న పిల్లలకు కూడా అప్లై చేసుకోవచ్చు అంటారు ఈ ఆయిల్?
ఎస్ అండి, ఇది ఆయిల్ అనేది మనకి అన్ని కూడా ప్రోటీన్ రిచ్ ఆయిల్, అలాగే వచ్చేసి ఇందులో అమైనో యాసిడ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి జెంట్స్, లేడీస్, చిల్డ్రన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే మేడం. మేడం ఈ ప్రాబ్లం కొంచెం ఎక్కువగా ఉంది, మాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, డాండ్రఫ్ ఎక్కువగా ఉంది. సో మా హెయిర్ రీగ్రోత్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళకు చావన్స్ క్లినిక్ లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి? ఓకే సార్, సో ఇప్పుడు మీరు ఆయిల్ ఒక 3 months రెగ్యులర్ గా యూస్ చేయాలండి. 1 month యూస్ చేసి మనం ఎలాంటి జడ్జిమెంట్ కి రాలేము. సో ఒక 3 months, 4 months అలాగా మీరు హోమ్ రెమెడీస్ అన్ని కూడా ట్రై చేసి స్టిల్ మీకు హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు, మీకు హెయిర్ రీగ్రోత్ రావట్లేదు అని అనుకుంటే కనుక కంపల్సరీగా ఫిజిషియన్ ని కన్సల్ట్ అవ్వండి. ఫిజిషియన్ ని కన్సల్ట్ అయిన తర్వాత మీ బాడీ చెకప్ అవుతుంది. చెకప్ ని బట్టి, రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ ని బట్టి మీకు ఏ ప్రాబ్లం ఉంది అన్నది తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది మీకు ప్లాన్ చేస్తాం. ఓకే మేడం. మిమ్మల్ని డైరెక్ట్ కలవాలంటే ఎలా మేడం? సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను ప్రీవియస్ వీడియోస్ లో, మాకు 4-5 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఆ 5 బ్రాంచెస్ లో మీకు ఏ బ్రాంచ్ అందుబాటులో ఉందో ఆ బ్రాంచ్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకే మేడం. నిజంగా ఈ రోజు మన ప్రేక్షకులకి చాలా చక్కటి రెమెడీని ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. అది కూడా ఆయిల్ ప్రిపేర్ చేసి కూడా మన ప్రేక్షకుల కోసం చూపించారు. షూర్ గా మీరు చెప్పినట్టు ఆయిల్ ప్రిపేర్ చేసి మీరు చెప్పిన 3 months వాడి ఆ గ్రోత్ ని చూస్తారు. అంటే ఇన్ కేసు ఎక్కువగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ మనకి కన్సల్ట్ అయ్యి ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఒకటి తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ.